అందరికీ నమస్తే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు జనాలకు పోతే చాలు చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే రైతులు వస్తారు, రుణమాఫీ కాలేదంటారు, రైతు భరోసా రాలేదంటారు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటారు, కొందరు వచ్చి నీళ్లు లేవంటారు, మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు కావాలంటున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫుల్ షాక్ తగిలింది. మిగతా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు జనాలకు పోవద్దు. ఇప్పుడు జనాలకు పోతే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం అని చెప్పలేము. నాకు ఒక ఎమ్మెల్యే మాట్లాడాను, ఎక్కడన్నా ఊరికి పోతే ఆ ఊరిలో ఏదైనా ఒక 100 రూపాయల పని అడిగితే కనీసం వాళ్ళకి ఛాయ్ తాపుదామంటే కూడా పైసలు లేవు, గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు. కాబట్టి ఎక్కడ పోకుంటేనే బెటర్. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, అనవసరంగా గ్రామాలకు పోద్దని అనుకుంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. అందుకే శంకుస్థాపనలు హడావిడి ఏం లేవు. పోయిన ఎమ్మెల్యేలు మాత్రం అనుభవిస్తున్నారు. చూపిస్తా ఎవరెవరికి ఏమేమైందో, ఏ ఎమ్మెల్యేని ఎక్కడ అడుగుతున్నారో చూపిస్తా. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు ఆ బటన్ నొక్కడం ద్వారా సిగ్నల్ టీవీకి మీ సపోర్ట్ దొరుకుతుంది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ 1000 బలంతో సమానం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. ఇక వీడియోలోకి పోదాం. ముందు ఇక్కడికి పోదాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మేడిపల్లి సత్యం పోతే రైతులు అడ్డుకున్నారు. ఏడిపోయిండు? గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి పోయిండంట. ఆడేదో ప్రోగ్రామ్స్ కోసం పోయిండు. అంతా మా కార్యకర్తలు ఉంటారు కదా అనుకుని పోయిండేమో. 6 గ్యారెంటీలు ఏడ ఉన్నాయి, రుణమాఫీ ఎక్కడుంది, రైతు భరోసా ఏడ ఉంది, మా పొలాలకు నీళ్ళు ఏడొచ్చినాయని చెప్పి వీళ్ళంతా నిలదీస్తున్నారు. ఒకసారి చూడండి. లూలీలు ఏం అర్థమైతే లేదు కదా. వాళ్ళు అడిగింది అదే. రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు. నీళ్ళు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు లేవు. ఏందని ఎమ్మెల్యేని అడిగినారు. ఆయన ఏం బిక్కస్ పూలు చూస్తున్నాడు, ఏం సమాధానం చెప్తాడు ఆయన మాత్రం. మేడిపల్లి సత్యం మాత్రం ఏం చేస్తారు, గవర్నమెంట్ అమలు చేయాలి. ఇంకొకటి ఉంది, బీర్ల ఎల్లయ్య వాళ్ళ బావను బామర్దో మాట్లాడతాడు, ఆలేరు కాన్స్టిట్యున్సీ. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇల్లా. వాడికి ఏమైనా సిగ్గు సరం ఉంటే వచ్చి మాట్లాడమను. ఆసాయిపేట గ్రామం ఆసామి, వ్యవసాయ వృత్తి మనిషిని. కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎంపీలు పట్టించుకుంటారు. ఎండిపోయిన పొలాలు చూస్తలేరు, మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు, దక్కులు లేడు. ఇప్పుడు కోసం సస్తున్నాం. ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి. ఎవ్వరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు. ఎవ్వని కడుపు ఆడే నింపుకుంటుండు. ఎమ్మ సిద్ధయ్య కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. కుక్కడిగా దంగి తిని బర్రెలలో బలుస్తారు. మా చుట్టాలు కాదు, మా పక్కాలు కాదు. మేము ఎండిపోతున్నాం, చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మాకెందుకండి? మీరు పెద్దలు కావచ్చు, దునియా ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు. పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నా. చుట్టమేనాడ ఎమ్మెల్యే. చుట్టపోడైతే ఏంది, మొత్తం ఎండిపోయి వస్తున్నాము, చుట్టపోడైతే మేమేం చేయాలని అడుగుతున్నాడు ఆయన. నీళ్లు లేవు, పంటలు ఎండిపోయినాయి ఆలేరు కాన్స్టిట్యున్సీలో. అసలు వీళ్ళ ఎలా ఏడ తిరుగుతున్నాడో తెలియదు, మనిషే కనిపిస్తున్నాడు. అంతకుముందు బుర్రమంట వచ్చి ప్రెస్ మీట్ పెడుతుండే, మరి ఈ మధ్య కనిపిస్తున్నాడు. ఆయన ఎటుపోయినా తెలియదు. ఇట్లా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎటుపోయిన ఇదే పరిస్థితి. మంత్రులు పోతేనేమో హడావిడి ఉంటుంది. మంత్రులు పోతే ఏమవుతుంది, మంత్రి వస్తుందని చెప్పేసి ముందే అందరినీ క్యాడర్ను కార్యకర్తలు మొత్తం దింపుతారు. పోలీసు వాళ్ళు ఒక 10 మంది 20 మంది దిగుతారు. ఊళ్ళందరినీ ఎక్కడెక్కడ ముందే మొత్తం కట్టడి వేసి పడేస్తారు. ఇంకా మంత్రులు కూడా పోతలేరు. మంత్రులు కూడా ఊర్లోకి పోయేదేం లేదు. ఊర్లోకి పోతే ఏమైతే మీకు తెలుసు. నిన్న ఎవరో ఒక విశ్లేషకుడు నాతో చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి కనుక వితౌట్ సెక్యూరిటీ ఊర్లోకి పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంత కోపంతో ఉన్నారు రైతులు, ప్రతి ఒక్కరు, అన్ని వర్గాల వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు.
అని చెప్తున్నాడు. అంత ఉందా అంటే ఒకసారి ఒకసారి చెప్పు, నువ్వు నీ వీడియోలో చెప్పు, ఒకసారి పొమ్మను రేవంత్ రెడ్డిని ఏ ఊరికి పోతాడో ఏ విషయంలో పోతాడో వితౌట్ సెక్యూరిటీ పొమ్మని అన్నాడు. ఆయన సవాలు విసిరిండు. నిజమే ఉండొచ్చు కాక ఈ ఎమ్మెల్యేల పరిస్థితి చూసిన తర్వాత నాకు తెలిసి ఏ ఎమ్మెల్యేలు కూడా పోరుగా. వాళ్ళకి తెలిసి ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టడం బంద్ చేసిండ్రు. ఎవరైనా సరే కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు చాలా జీలతోన ఊర్లోకి పోదామని ప్రయత్నం చేస్తారు. ఊర్లోకి పోవాలి, మనం అందుబాటులో ఉండాలి, అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేసిండో మనకు తెలియదు, మనం జనాల్లో ఉండాలి, ప్రతి ఊరు తిరగాలని ఉంటుంది. పాపం వాళ్ళు ఊర్లో తిరుగుదామనంటే దుడ్లు లేవు, వాళ్ళతో రూపాయి లేదు. ఊర్లోకి పోతే ఇంకా తిట్లు తిని రావాల్సిందే తప్ప వాళ్ళు కొత్తగా జనాలకు చెప్పాల్సింది చేయాల్సింది ఏం లేదు. ప్లస్ చాలామంది ఎమ్మెల్యేలు ఈ వీళ్ళ స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాదు, లోకల్గా కూడా చాలా హామీలు ఇచ్చారు. అసలు ఆ హామీలకు కూడా వీళ్ళతో రూపాయి లేదు. స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే పనులు అవుతాయి, వంతెనలు కట్టిస్తామన్నారు, కాలువలు దోపిస్తామన్నారు, ఇట్లా మస్తు చెప్పిండ్రు. అసలు ఏమి కాలేదు. ఒక్క దగ్గర కూడా ఎమ్మెల్యేలు సొంతంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేరు. సేమ్ టైం స్టేట్ గవర్నమెంటు అంటే రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో అవి నిలబెట్టుకుంటలేరు. జనం మాత్రం మస్తు కోపంతో ఉన్నారు కనిపిస్తుంది. అందరూ అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడొస్తారా మాట్లాడదాం, ఎప్పుడొస్తారా నిలదీద్దాం, ఎప్పుడొస్తారా ఇంకా కొంతమంది ఇంకా ఘాటుగా స్పందిద్దామని కూడా ఉన్నారు. ఇంకా ఘాటుగా స్పందించినట్టు మీకు అర్థమైంటుంది ఊర్లోకి పోతే ఎట్లుంటుందో. కానీ ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంది, అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎంతసేపటికి పొద్దుగాలు లేస్తే అప్పులే చేస్తున్నారు. 1,50,000 కోట్ల అప్పులు చేశారు. అప్పులు చేస్తున్నారు కానీ స్కీమ్స్ అమలు చేస్తలేరు. అప్పులు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేకు కనీసం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇస్తలేరు. 50 కోట్లు అది అంటారు, ఇస్తలేరు. ఇంకా ఈ మధ్య కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాల లబ్ధిదారులు అంటారు, రుణమాఫీ ఎవరికి అయింది, రైతు భరోసా ఎవరికి వచ్చింది అనేది గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర ఫ్లెక్సీ ప్రతి ఊర్లో ఇంకో పలానాయనకి ఇంత భూమి ఉంది, ఇంత రైతు భరోసా వచ్చింది, పలానాయనకి ఇంత రుణమాఫీ వచ్చింది, పలానాయనకి రేషన్ కార్డు ఇచ్చినాం, ఇవ్వలేదు కానీ పెడతారంట. దానికి 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది గవర్నమెంట్. 30 కోట్లు 30 crores రూపీస్ రిలీజ్ చేసింది. ఏమైనా అర్థం ఉందా? అసలు ఆ ఫ్లెక్సీలు పెడితే ఇంక ఊర్లో ఇంకెక్కువ పంచాయతీలు అవుతాయి. ఆ ఫ్లెక్సీలు పెట్టిన కూడా బతకనియరు ఊర్లో. ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు తల ఎత్తుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తెలుసా ఊర్లలో. వాళ్ళ ఇంట్లోకే ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేరు కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళ ఇంట్లోకే వాళ్ళు ఇంట్లో ఉండే ఇప్పుడు ఓ కాంగ్రెస్లో తిరిగి ఒక పిల్లాడు ఉన్నాడు అనుకో, వాళ్ళ నాయన అరే రైతు బంధు ఎప్పుడు వస్తుందిరా, రుణమాఫీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడైతుందిరా అంటే సమాధానం లేదు కొడుకుతోన. ఇంకా ఆయన జనాలకి ఏం సమాధానం చెప్తాడు? ఊర్లలో ఓట్లు వేయించిన వాళ్ళు కాంగ్రెస్ కండవాలు వేసుకుని తిరిగే వాళ్ళంతా ఇప్పుడు తలకాయ నేలకి వేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళు చేసిన పనులకు వీళ్ళు చెప్పింది ఏది చేస్తట్లేదు. రైతు బంధు కూడా ఏం చేశారు మీకు తెలుసు కదా, రైతు భరోసా అని పేరు మార్చారు. ఇప్పటికి 3 ఎకరాలు 3,000 కోట్లు, దానిలో చాలామందికి ఇవ్వలేదు, చాలా భూములు కట్ చేసి పడేసిండ్రు. ప్లస్ ఇప్పుడు కొత్త నిర్ణయం ఏంటంటే 5 acres వరకే ఇస్తారంట, ఓన్లీ 5 acres. అది కూడా ఏప్రిల్ ఎండింగ్ లోపు ఇస్తారంట. మార్చి 30 డెడ్లైన్ వీళ్ళే దూరం చేసుకున్నారు. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత రైతులు ఊకుంటారా, జనం ఊకుంటారా, ఎగబడరా? వీళ్ళు ఒక్క మాట మీద నిలబడకపోతే, ఒక్క మాట నిలబడి ఒక్క పనైనా కంప్లీట్ చేయకపోతే ఇక ఎమ్మెల్యేలు ఊర్లో ఎందుకు తిరుగుతారు, ఎందుకు తిరగనిస్తారు? ఇప్పుడు అదే సిచ్యువేషన్. ఇప్పుడు చొప్పదండ ఎమ్మెల్యే అయినా, ఆలేరు ఎమ్మెల్యే అయినా, ఇంకా వేరే ఎమ్మెల్యేలు అయినా జనాలకు పోనికి జంగుతున్నారు. జనాలు చుక్కలు చూపిస్తున్నారు ఎమ్మెల్యేలు పోతే. అది సిచ్యువేషన్ తెలంగాణలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.